నమస్తే. శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. కార్తీక దామోదరాయ నమః. ఇప్పుడు కార్తీక మాసంలో మనము 14వ అధ్యాయానికి వచ్చాము. ఈ 14వ అధ్యాయము వృషోత్సర్గము అంటారు. అంటే ఆబోతును అచ్చు వేసి వదలడం అన్నమాట. ఏంటి కొత్తగా ఉంది కదా, అంటే ఏమిటి దాని గురించి చూద్దాము. అయితే జనక మహారాజు వశిష్ఠుల వారు చెప్పిన కథలన్నీ కూడా అన్ని అధ్యాయాలు చాలా శ్రద్ధగా ఆలకించడము, తన ప్రశ్నలు వెయ్యడము, మరింత ఉత్సాహంగా అడుగుతూ ఉండడము, ఇవన్నీ చూసి వశిష్ఠ మహర్షికి చాలా ముచ్చట వేసి మరిన్ని విషయాలు చెప్పాలి అని అనుకుని కార్తీక మాస వ్రత మహత్యాన్ని శ్రద్ధగా వింటున్నటువంటి జనక మహారాజుకి, మహారాజా, కార్తీక మాసంలో నెల రోజుల పాటు శాస్త్రం చెప్పిన విధి విధానాలు, ఆచారాలు, వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము అంటారు. అంటే ఆంబోతుని అచ్చు వేసి వదలడం అన్నమాట. అదైనా చేసినట్లయితే వారికి అనంతమైన పుణ్యం కలిగి జన్మ జన్మల్లోనూ చేసినటువంటి పాపము నశిస్తుంది. అంటే ఈ వృషోత్సంగము అంటే అర్థం ఏంటంటే కోడిదూడకు అచ్చు వేసేసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలటాన్నే వృషోత్సర్గము అంటారనమాట. అయితే ఇతర నోములు, వ్రతాలు, దానాలు, దీపాలు, ఇట్లాగా స్నానాలు, ఇట్లా ఎన్ని చేసినటువంటి ఆ పుణ్యాలన్నీ ఒక ఎత్తైతే ఈతి చేయడం అనేది విశేషించి పుణ్యాన్ని అందిస్తుంది అని చెప్పారనమాట. అయితే కార్తీక పూర్ణమి రోజున పితృదేవతలకు ప్రీతి కలగాలి అని చెప్పి ఈ పని మనం చేస్తామన్నమాట. అంటే ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాము, మనం పాపకర్మలు పోవాలి, మనం పుణ్యాలు చేసుకోవాలి, మనకి దానాలు తాలూకా పుణ్యాలు రావాలి అని ఎంతసేపు మన కోసమే మనం చేశాము. కానీ ఈ రోజు చేసే పని పితృదేవతల కోసం మనం చేస్తున్నామన్నమాట. అంటే పితృదేవతలు ఏమనుకుంటుంటారు, అరే నా వారసులు నా కోసం ఏమీ చేయటం లేదు, ఎంతసేపు వారికి వారే చేసుకుంటున్నారు, నా కోసం ఏమి చేస్తారు అని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తారట. అందుకని వారి ఆశను తీర్చడానికి, వారికి ఉత్తమ గతులు కలిగించడం కోసం ఈ వృషోత్సర్గం చేస్తామన్నమాట. అయితే దీన్ని చేయడం వల్ల పితృదేవతలకు 1,000,000 సార్లు మన శ్రాద్ధ కర్మలు నిర్వహించినటువంటి పుణ్యం వస్తుందన్నమాట. అంటే ఒకసారి కాదు, 1,000,000 సార్లు మన శ్రాద్ధ కర్మలు వారి కోసం వినియోగించినంత సమయాన్ని మనం కనుక ఈ పని చేసినట్లయితే వారికి అది ఒక్కసారిగా సమానం అవుతుందన్నమాట. అయితే ఈ ఫలితం చేయడం వల్ల వారికి, అంటే పితృదేవతలకు 1,000,000 యాగాలు చేస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుందో కార్తీక మాసంలో ఈ పని చేయడం వల్ల వారికి ఒక్కసారిగా ఆ ఫలితం అందుతుందన్నమాట. అయితే పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా వృషోత్సర్గం చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారట. ధనవంతుడైనప్పటికీ కూడా ఎవరైతే ఈ పుణ్యకార్యాలు చెయ్యరో, అంటే చేయగలిగే శక్తి ఉండి కూడా ఈ పుణ్యకార్యాలు చెయ్యరో, దాన ధర్మాలు చేసుకోరో, చివరికి కనీసం అచ్చు వేసిన ఆంబోతుని వదలరో, అటువంటి వ్యక్తులు రౌరవాది నరకాల్లో నరక బాధలను అనుభవిస్తారట. దాంతోపాటుగా వారి బంధువులు కూడా ఈ నరకలోకానికి వెళ్తారట. అయితే ఇది నిశ్చయము, తప్పదు జనక మహారాజా అని జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పారనమాట. కాబట్టి శక్తి ఉండి కూడా ఎవరు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఈ పని చెయ్యరో వారికి ఇటువంటి ఘోరమైన పాపాలు చుట్టుకుంటాయి అని చెప్పారు. అయితే విధి విధానంగా వృషోత్సర్గం చేసిన తరువాత సాయంత్రం వేళ ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణుమూర్తిని దర్శించుకొని పూజలు చేయాలిట. తర్వాత ఆ రోజు రాత్రంతా జాగారం చేసి మరునాడు శక్తి కొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తరువాత వీరు భుజించాలన్నమాట. అంటే ఈ ప్రక్రియ చేసిన వాళ్ళు భుజించాలి. కార్తీక మాసంలో మనం చేసుకోవలసిన దానాల యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మరొక్కసారి. ఈ మాసంలో చేయాల్సిన దానాల్లో ముఖ్యమైన దానాలు పండ్ల దానము, సాలగ్రామ దానము,
బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో పాటు ఉసిరికాయ దానం కూడా చేసుకోవాలట. వీటితో ఉసిరికాయలను దానం చేస్తే సార్వభౌముడు అయ్యేంత అర్హతను సంపాదించుకుంటారు, అంటే రాజయోగం దక్కుతుందన్నమాట. ఈ దానం వల్ల పండ్లు దానం చేసిన వారికి పితృ రుణము, అంటే ఏ దానం చేస్తే ఏది వస్తుంది అనేది చూస్తే కనుక ఈ ఉసిరికాయలు దానం చేస్తే రాజయోగం వస్తుంది. పళ్ళు దానం చేసేవారికి పితృరుణం నుంచి, అంటే మన పితృకార్యాలు ఏమైనా చెయ్యలేకపోయినా, పితృదేవతలకు రుణపడిపోయి ఉండిపోయినా ఆ రుణం నుంచి విముక్తి అవ్వడం జరుగుతుందనమాట. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపదానం వల్ల మనస్సుతో కానీ, మాటతో కానీ, బుద్ధి చేత కానీ, చేతల చేత కానీ, అంటే త్రికరణాలు అంటారు వీటిని, త్రికరణ శుద్ధి అంటారు కదా, అలాగనమాట. ఈ త్రికరణాల ద్వారా చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయట. పౌర్ణమి రోజున శివలింగ దానం చేస్తే అత్యంత విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. తరువాత దీనివల్ల ప్రస్తుత జన్మలో భోగభాగ్యాలు అనుభవించడమే కాకుండా తర్వాత జన్మలో కూడా చక్రవర్తి అయ్యే అవకాశాన్ని పొందుతారు. నెల రోజుల్లో బీదలకు అన్నదానం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. యతులకు, సన్యాసులకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టిన విశేషమైన ఫలితాన్ని, పుణ్యాన్ని దక్కించుకోవచ్చు. కార్తీక మాసంలో చెయ్యకూడని అంశాలు చూద్దాం. ఇప్పటి వరకు చెయ్యవలసిన పనులు, చేయవలసిన దానాలు, చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అనేవి చూసాం కదా. ఇప్పుడు ఏ పనులు చెయ్యకూడదు అనేవి వివరంగా చూద్దాము. కార్తీక మాసంలో చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయట. అవి ఏమిటంట, మిగిలిన నెలల్లో లాగా ఈ పనులు చెయ్యవచ్చు అని అర్థం కాదు. అంటే చెయ్యకూడదు అంటే మిగిలిన నెలలో చేసినట్టుగా ఈ మాసంలో కూడా చెయ్యకూడదు అని అర్థం కాదు. అత్యంత పవిత్రంగా దీక్షగా చేసే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించే సమయంలోట ఈ సూచనలు తప్పకుండా పాటించాలి అని చెప్తున్నారు. ఏమిటా సూచనలు అంటే, కార్తీక మాసంలో పరాన్నం అంటే భోజనం కోసం ఇతరుల మీద ఆధారపడ్డము, పరుల మీద ఆధారపడడం అనేది చాలా చెయ్యకూడని పనుల్లో అత్యంత ప్రమాదకరమైన పని అన్నమాట. అంటే సంపాదించుకునే శక్తి ఉండి కూడా ఇతరుల మీద ఆధారపడడం అనేది చాలా తప్పైన విషయము. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు. ఎంత స్నేహితులైనా, ఎంత కావలసిన వాళ్ళైనా సరే ఎంగిలి ఈ మాసంలో తినకూడదన్నమాట. శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు. తరువాత తిలదానం ముట్టుకోకూడదు. ఎవరైనా తిలదానం ఇస్తాను అంటే కనుక అది తీసుకోకపోవడం అనేది మంచి పని. తర్వాత ఉల్లిపాయలు అనేది ఈ మాసమంతా నిషిద్ధము. శివార్చన, సంధ్యావందనం చెయ్యని వారు వండే వంటలు తినడం కూడా మహాపాపమేనన్నమాట. పౌర్ణమి, అమావాస్య, సోమవారం గ్రహణాలలో వచ్చిన రోజుల్లో భోజనం చెయ్యకూడదు. అంటే ఉపవాస నియమాలు పాటించాలి. ఈ ఉపవాసం చెయ్యటం వల్ల ఏమిటయ్యా ఉపయోగము అంటే, శరీరపరంగా అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ప్రతిరోజు మనం భుజించడం వల్ల మన లోపల ఉండే అవయవాలు కొంచెం నీరసించి నశించే అవకాశం ఉంది. కాబట్టి నెలలో 4 రోజులైనా కనీసం ఉపవాసము, వారంలో ఒకసారైనా ఉపవాసం కనుక చేసినట్లయితే మనకి కొన్ని రకాలైన ఆయుర్వేద పరంగా, శారీరక పరంగా లాభాలు చేకూరుతాయి. అది శరీరపరంగా. ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే, ఉప అంటే దేవుడికి దగ్గరలో, వాసము అంటే నివసించడము అని అర్థము. దేవుడికి దగ్గరగా నివసించడము అంటే దేవుడికి దగ్గరగా కూర్చోవడం అని కాదు. అక్కడ దేవుడితో అనుసంధానమయ్యి దైవ కార్యాలు చెయ్యడము, దేవుడి నామస్మరణ చెయ్యడము అనేది కూడా ఉపవాసమే అన్నమాట. ఇలా చేయడం వల్ల లౌకికంగాను, పారమార్థికంగాను, ఇతరత్ర 2 రకాలుగా కూడా ఉపవాసం అనేది చాలా మంచిదనమాట. మనం ఇప్పుడు అనుకుంటున్నట్టుగా డైటింగ్లు అనమాట. ఈ డైటింగ్ల వల్ల వచ్చే ఉపయోగం లేకపోగా అనర్థాలు వస్తాయి. ఈ ఉపవాసం వల్ల అనర్థాలు లేకుండా ఉపయోగాలు కలుగుతాయి అన్నమాట. అయితే వాళ్ళు చేసే వంటని మనం తినకూడదనమాట. అంటే దైవార్చన, శివార్చన, విష్ణువార్చన దూషించే వాళ్ళు, చెయ్యని వాళ్ళు చేసే వంట తిన్నా కూడా
పాపం అవుతుందన్నమాట. తర్వాత కార్తీక మాసంలో నెల రోజులు రాత్రిపూట భోజనం చేయడం కూడా నిషిద్ధమే. వితంతు వండిన ఆహారాన్ని కూడా తినకూడదన్నమాట. ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ 2 రోజులు తప్పనిసరిగా జాగరణ చెయ్యాలి, పడుకోకూడదు. అంటే ఏకాదశి వ్రతం చేసేవారు, ద్వాదశి వ్రతం చేసేవారు ఆ రోజును మాత్రం జాగారం చెయ్యాలి, పడుకోకూడదు. తరువాత ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యాలి అనేది ప్రత్యేకంగా చెప్పదగింది. ఈ నెల రోజుల్లో వంటికి నూనె రాసుకోకూడదనమాట. ఏ వారమోని కాదు, కార్తీక మాసం మొదలు నుంచి కార్తీక మాసం చివరి వరకు కూడా ఒంటికి నూనె పట్టించి స్నానం అనేది చెయ్యడం నిషిద్ధము. పురాణాలను విమర్శించకూడదు. కార్తీక మాసం వేడి నీళ్లతో స్నానం చేసేవారు కళ్ళు తాగిన దోషం పొందుతారనమాట. కాబట్టి వేడి నీళ్లతో స్నానం చెయ్యరాదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా కార్తీక మాసంలో వంటికి నూనె రాసుకోకుండా వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు. అంటే పసిపిల్లలకి, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మాత్రము ప్రత్యేకించి ఈ నియమం వర్తించదు. అలాగే వృద్ధులైనా కానీ ఆరోగ్యవంతులుగా ఉన్నవారు మాత్రము ఈ నియమాన్ని పాటించాలి. తరువాత చెరువులో కానీ కాలువలో కానీ నూతి వద్ద కానీ ఈ సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. ఏ సంకల్పం, ఏ శ్లోకము అంటే గంగేచ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఎక్కడ స్నానం చేసినా, ఇంట్లో కానీ, చెరువులో కానీ, నదుల వద్ద కానీ, సముద్రం దగ్గర కానీ ఎక్కడ స్నానం చేసినా ఈ మంత్రం, ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. అంటే కార్తీక స్నానం చేసినటువంటి విశేషమైన ఫలితాన్ని మనం పొందుతాము. ఆఖరికి మన ఇంట్లో అయినా సరే ఈ శ్లోకం చెప్పుకొని కనుక స్నానం చేసినట్టయితే నదీ స్నానం చేసినంత ఫలితం కలుగుతుందన్నమాట. అయితే నదికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా నదీ స్నానం చెయ్యలేని వారికి కూడా చేసే అవకాశం లేక, అంటే చేయకపోతే ఏమవుతుంది అని అనుకున్న వాళ్ళకి జన్మ జన్మలతో పాటుగా నరకంలో ఉండి అక్కడి శిక్షలను అనుభవించే అవకాశం పొందుతారు. అంటే వెళ్ళగలిగి ఉండి, చెయ్యగలిగి ఉండి చెయ్యకపోవడం అనేది ఇంతటి పాపకృత్యానికి దారితీస్తుందనమాట. ఈ నెల రోజులు పగటి వేళ నిద్రపోకూడదు. ఉదయం వేళ శాస్త్రవిధిగా స్నానం చేసి పూజాధికాలు నిర్వహించుకొని సాయంత్రం మళ్ళా తిరిగి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోవాలి. దర్శించుకుంటే సరిపోతుంది. దగ్గరలో ఏ ఆలయం ఉన్నా సరే ఆ ఆలయానికి వెళ్ళి సాయంత్రం పూట భగవంతుడిని దర్శించుకోవడం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్న పరమేశ్వరుడి చిత్రపటము లేదా విగ్రహానికి పూజలు తప్పనిసరిగా చేయాలి. యథాశక్తి యథావిధిగా చేయాలి. ఈ నెల రోజులు శివుడి సన్నిధిలో దీపారాధన తప్పనిసరిగా పెట్టాలి. దీపం లేకుండా ఉండరాదు. ఇలా చేసిన వ్యక్తి ధన్యజీవుడు అవుతాడు. బహుళ కార్తీక చతుర్దశి రోజున పితృదేవతలకు ప్రీతి కలిగేలాగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. యథాశక్తి కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టాలి. కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణులకి భోజనం పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో అటువంటి పుణ్యాన్ని పొందుతారు. తరువాత ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు కైలాసానికి క్షేత్రాధిపతిగా నియమితులవుతారనమాట. తరువాత శక్తి అవకాశం ఉండి వ్రతం చేస్తూ చెయ్యగలిగిన శక్తి ఉండి కూడా కార్తీక మాస వ్రతం చెయ్యని వారు 15 జన్మలు నీచ జన్మలు ఎత్తడం జరుగుతుంది. శాస్త్రవిధిగా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించుకుంటారో 15 జన్మలు వాళ్ళకి విషయ జ్ఞాపకం వస్తాయన్నమాట. యథావిధిగా చేసినట్టయితే ఈ జన్మలోనే అనుకోవచ్చు, ఈ జన్మలోనే నిన్నటిదే మనకి గుర్తుండదు కదా, 15 జన్మలు ఎలా గుర్తుంటాయి అని అంటే కనుక ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఒక్కరోజు కూడా తప్పిదం చెయ్యకుండా కనుక ఆచరిస్తే 15 జన్మల విషయాలు మనకి జ్ఞాపకానికి వస్తాయి అని ఎవరో చెప్పడం కాదు, సాక్షాత్తు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారన్నమాట. ఈ వ్రతం చేసినా, పురాణం విన్నా,
ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వ్రతం చెయ్యలేని వారు ఉంటారు, రోగగ్రస్తులు అవ్వచ్చు, మంచం మీద ఉన్నవారు ఉండవచ్చు, లేదా ఇతరత్ర ఆసుపత్రుల్లో ఉండేవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి ఎగ్జంప్షన్ ఏంటంటే, అంటే వాళ్ళకి చెప్పిన ఒక ఉపాయం ఏమిటంటే, ఈ పురాణ శ్రవణాన్ని విన్నా కానీ తత్సమానమైన ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో పొందవచ్చనమాట. అంటే సూక్ష్మంలో మోక్షం అనే నానుడి ప్రకారంగా మనసా వాచ కర్మణ కనుక ఎవరైతే మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఈ కార్తీక పురాణాన్ని విన్నా కానీ చదివినా కానీ శ్రవణం చేసినా కానీ ఆ యొక్క ఫలాన్ని పొందుతారన్నమాట. ఇది కార్తీక మాసంలో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి, ఏ పనులు చేస్తే ఏ పుణ్యఫలాలు వస్తాయి అనేది వివరంగా మనకి స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి వారు కార్తీక పురాణంలో కార్తీక మాస వ్రత మహత్యంలో చెప్పబడింది. 14వ అధ్యాయము సమాప్తము. నమస్తే.